గ్రూప్ 2 ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించాడు. సూర్యాపేట జిల్లా పెనుపహాడు మండలం మహమ్మదాపురం గ్రామానికి చెందినటువంటి శ్రీరామ్ మధు. ప్రస్తుతం మనం శ్రీరామ్ మధుతో ఉన్నాం. అసలు ఈ రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించడంలో తన యొక్క కృషి ఏంటి, ఎలాంటి ప్రణాళికలు తీసుకోవడం వల్ల ఈ 4వ ర్యాంకు సాధ్యమైంది, ఆయన మాటలోనే విందాం. ముందుగా మీకు ఈటీవీ తరపున శుభాకాంక్షలు అండి. ఈ రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించారు, ఎలా సాధ్యమైంది? చాలా ఆనందంగా ఉంది. ఒక గెజిటెడ్ ఆఫీసర్ కావాలన్న కళని ఈ గ్రూప్ 2 ఫలితాల్లో నెరవేరడం చాలా ఆనందంగా ఉంది. మనం మొదటిగా ప్రిపరేషన్ స్ట్రాటజీ తీసుకుంటే మొత్తం సిలబస్ని అవగాహన చేసుకొని సిలబస్ ప్రకారం చదువుకోవడం వల్ల ఈ ర్యాంకు సాధ్యమైంది. సిలబస్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో కావడం వల్లనే సాధ్యమైంది. మీ కుటుంబ నేపథ్యం ఏంటి? తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? మీ కుటుంబ సభ్యులు ఏం చేస్తుంటారు? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తారు. మా తాత మా నాయనమ్మ దగ్గర కాలం నుంచి కూడా వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబం. మేమిద్దరం అన్నదమ్ములం. నాకు మ్యారేజ్ అయింది. మా భార్య ఒక పాప కూడా ఉన్నది. మేము బేసిక్గా ఫస్ట్ కాంచి కూడా 10th వరకు కూడా జెడ్పిహెచ్ఎస్ పెన్బాల్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన 10వ తరగతి వరకు. తర్వాత ఇంటరు బీటెక్ మొత్తం కూడా కోదాడలో పూర్తి చేసి తర్వాత 2014లోనే విఆర్ఓగా జాయిన్ అయ్యాను. విధులలో జాయిన్ అయ్యి తర్వాత 2024లో మళ్ళీ గ్రూప్ 4 జాబ్ రావడం, తర్వాత గ్రూప్ 2లో ర్యాంకు రావడం, ఇవన్నీ తర్వాత సాధ్యమైంది. మొత్తం మీరు ఇప్పటివరకు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు, అది ఎలా సాధ్యమైంది? ఇది ఈ ఉద్యోగంతో కలుపుకొని 5 ఉద్యోగాలు సాధించాను. ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి ఆటోమేటిక్గా. ఏ విద్యార్థికైనా, ఏ ఆస్పిరెంట్కైనా అదే లెవెల్ తోటి ప్రిపరేషన్ తీసుకొని ఏ ఎగ్జామ్కి ఏ సిలబస్తో ఉంటుందో దాన్ని అన్వయించుకుంటూ చదువుకోవడం వల్లనే ఇది సాధ్యమైంది. ఏ ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి, ఏ సమయంలో వచ్చాయి? నేను మొదటగా 2014లో విఆర్ఓ ఉద్యోగం వచ్చింది. దాని తర్వాత ఏమంటే పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం వచ్చింది 2014లోనే. తర్వాత 2024లో ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. 2024లోనే కమర్షియల్ ట్యాక్స్లో జూనియర్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత ఇప్పుడు ప్రస్తుతం అనంతగిరి ఎంపీడీఓ ఆఫీస్ నందు జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాను. ఇప్పుడు గ్రూప్ 2 నందు 4th ర్యాంక్ వచ్చింది. 2016లో మీరు గ్రూప్ 2 కూడా ఒకసారి అటెంప్ట్ చేశారన్నారు. అప్పుడు ఇంటర్వ్యూ దాకా వెళ్ళి చివరిలో మిస్ అయిందన్నారు. అప్పుడు మీరు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారు? తర్వాత మీరు ఎలా ఆత్మస్థైర్యంతో మళ్ళీ ముందుకు వెళ్ళారు? అప్పుడు ప్రణాళిక లేకపోవడం వల్లనే ఫెయిల్ అయ్యాను అనుకొని నేను రియలైజ్ అయ్యాను. చాలా బాధ అనిపించింది విజయం సాధించకపోయినందుకు. దానిలో జరిగిన లోపాలన్నీ కూడా రెక్టిఫై చేస్తూ ఈసారి ఏదైనా తప్పు జరగకూడదు అనేసి 2022లో నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి సిలబస్ను తర్వాత మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, మధ్యలో పోస్ట్ పోన్ అవుతున్నా కూడా మనం ఎలా మళ్ళీ బయటికి రావాలి, దాంట్లో నుంచి పోస్ట్ పోన్మెంట్స్ గురించి ఆలోచించకుండా ఎగ్జామ్స్ గురించే కాన్సన్ట్రేషన్ చేస్తూ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వాయిదా పడిన ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఫ్యామిలీ సపోర్ట్ వల్ల ఇంతటి విజయం సాధించారు. ఒకవైపు ఉద్యోగం చేస్తున్నారు, మరోవైపు ప్రిపరేషన్ చేస్తున్నారు. వీటికి టైం షెడ్యూల్ మీరు ఎలా కేటాయించుకునే వాళ్ళు, ఎలా ప్రిపేర్ అయ్యేవారు? స్టార్టింగ్ స్టేజ్లో రోజుకు 2 hours 3 hours బేసిక్ చదువుకునేవాడిని. ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్న టైంలో ఒక 3 నుంచి 4 months లీవ్ పెట్టాను. ఉద్యోగానికి లీవ్ పెట్టేసి ఆ సీరియస్ ప్రిపరేషన్ కొనసాగించడం వల్ల ర్యాంక్ సాధ్యమైంది. ప్రస్తుతం ఉన్న రోజుల్లో అయితే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే చాలా కష్టతరంగా ఉంది. యువత సంవత్సరాల పడి కూడా కోచింగ్లు తీసుకున్న పరిస్థితి ఉంది. వాళ్ళకైతే ఉద్యోగాలు రాలేదని చెప్పి కొంత నిరుత్సాహపడుతున్నారు. అలాంటి వారికి మీరు ఎలాంటి సూచనలు ఇస్తారు? నేను అలానే అనుకున్నాను. 2016లో ఫెయిల్ అయినప్పుడు కూడా నేను కూడా ప్రిపరేషన్ ఆపేసి ఇంకా ఇంతవరకు చదివింది చాలు, ఒక ఉద్యోగంతో సాటిస్ఫై అవుదాం అనుకున్న టైంలోనే నాకు ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ నాకు అందరు సపోర్ట్ ఇచ్చి, నీకున్న టాలెంట్ తోటి నువ్వు ఇక్కడ ఆగిపోకూడదు, నువ్వు ఇంకా ముందుకెళ్ళగలిగే టాలెంట్ నీలో ఉంది, నువ్వు ప్రయత్నం చేస్తే సాధించాలంటూ ఏం లేదని చెప్పేసి నన్ను ప్రోత్సహించడం వల్లనే దానిలో లోపాలన్నీ కూడా నేను సరి చేసుకుంటూ ఇవాళ ఈ విజయానికి కారణమైంది. నేను యువతకి ఇచ్చే ఒకటే సందేశం ఏంటంటే, ఫెయిల్ అయిన మనం ఆగిపోతే ఎప్పుడు ఫెయిల్ అయినట్టే ఉంటుంది. మనం ప్రయత్నం చేసి మన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా ప్రయత్నం చేస్తేనే దాంట్లో బయటికి రాగలుగుతాం. మనకు కాంపిటీషన్ అనేది మన మనస్తత్వంతో కాంపిటీషన్. దాన్ని ఎప్పుడైతే మనం స్థిరంగా మనం కావాలనుకున్న గోల్ మీద ఉంచుతామో ఆ రోజు మాత్రమే సక్సెస్ వస్తుంది. ఆ రోజుకు మించి ఎవరు పక్కన ఉన్న కాంపిటీటర్లు కాదు, ఎవరు కాదు, మీ మనసు మీరు మాత్రమే కాంపిటీషన్. నేను చదవాలి, నాకు ఈ ఉద్యోగం రావాలి, నా ఫ్యామిలీ సెటిల్ కావాలి, లేకపోతే నా చుట్టూ ఉన్న జనం నన్ను ఇట్లా అనుకోవాలి, లేకపోతే నా ఫ్యామిలీ మొత్తం నన్ను ఒక గెజిటెడ్ ఆఫీసర్ హోదాలను, పై ఆఫీసర్ హోదాలను చూసుకోవాలనుకుంటే వాళ్ళ కళలను నిజం చేయడానికైనా ఆ కళల్ని మీరు మోస్తూ అయినా ప్రిపరేషన్లో స్ట్రాటజీ చాలా ఇంపార్టెంట్. చాలా స్ట్రాటజీ, షెడ్యూల్ ఒక రోజుతో అయిపోయేది కాదు. ఒక అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. ఒక్కొక్కసారి 2 years పడుతుంది, 3 years పడుతుంది, 4 years పడుతుంది. కానీ సక్సెస్ అంతవరకు వెయిట్ చేసేవాడే విజేతగా నిలుస్తాడు. అది నేను చెప్పదలుచు. ఇప్పుడు ఈ 5 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో మీకు కుటుంబం నుంచి ఎలాంటి ప్రోత్సాహం ఉంది? నన్ను ఎప్పుడు వెన్నంటుండి అన్ని విధాలుగా మానసికంగా గాను, ఫైనాన్షియల్గా అన్ని విధాలుగా సపోర్ట్ చేసిరు. నా తల్లిదండ్రులు, తమ్ముడు, భార్య, వీళ్ళందరూ, నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, మెయిన్ నా ఫ్రెండ్స్ గురించి చెప్పాలి. ఇక్కడ ఆ ప్రిపరేషన్లో ఎప్పుడు కూడా నాకు ప్రిపరేషన్లో ఎక్కడ లో అనిపించినా వాళ్ళు ఇచ్చిన ఆత్మధైర్యంతో ఈ రోజులు ఇక్కడ ఉన్నాను. ఇంకా నా ఫ్యామిలీ సపోర్ట్ కంటే మా పెదనాన్న, మా బాబాయ్ టీచర్ శ్రీరామ్ వెంకట్ గారు, శ్రీరామ్ లింగయ్య గారు మా పెదనాన్న,
వాళ్ళిద్దరు నన్ను ఎప్పుడు ఎక్కడ నువ్వు ఆ ఓడిపోయిన సమయంలో నా వెన్నంటుండి అరే నువ్వు కాదు ఇక్కడ కాదు ఇది కాదు నీ స్థాయి పెద్ద స్థాయి నువ్వు సక్సెస్ సాధించగలుగుతావు అని వెన్నంటుంది ప్రోత్సహించారు. వాళ్ళిద్దరికి నా ఫ్రెండ్స్ శ్యామ్ సుందర్ రెడ్డి, దయాకర్ వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు, నా కృతజ్ఞతలు. ఎప్పుడు ఇక వాళ్ళని ఎల్లవేళ వాళ్ళకు రుణపడి ఉంటానని ఈ ఈటీవీ తరఫున నేను వాళ్ళకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ భవిష్యత్తు ప్రణాళిక ఏంటి, మీ గోల్ ఏంటి? గ్రూప్ 1 సాధించడమే. ఎందుకంటే అక్కడ నేను వీఆర్ఓగా పనిచేస్తున్నప్పటి నుంచి ఆ గ్రూప్ 1 స్థాయి డిప్యూటీ కలెక్టర్ స్థాయిని ఎప్పుడు నా కళ్ళ ఎదుట చూసి ఇన్స్పైర్ అయినాను. కాబట్టి ఈసారి గ్రూప్ 1 సాధించాలనే లక్ష్యంతో ప్రణాళిక తయారు చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి రాబోయే నోటిఫికేషన్లో సాధిస్తానని ఆశిస్తున్నాను. ఇది మొత్తంగా కూడా సాధించాలనే తపన, పట్టుదల, కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పి శ్రీరామ్ మధు చెప్తున్నారు. రానున్న రోజుల్లో గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమని చెప్తున్నారు.